హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు మెగా అభిమానులను కదిలిస్తోంది. తెరపై చిరంజీవి స్టార్ కాకముందే తన దృష్టిలో ఆయనే అసలైన హీరో అని పవన్ చెప్పటం ప్రత్యేకంగా నిలిచింది. చిన్నతనంలో అన్నయ్య కోసం ఎదురు చూసిన రోజులు, ఆయన పెళ్లికి తాను ఏడ్చిన సందర్భం, మెడ్రాస్లో అన్నయ్య పడిన కష్టం చూసి కలిగిన బాధ, తాను చదువులో విఫలమైన అన్నయ్య ఒక్క మాట కూడా అనకపోవటం, ఇలా ఎన్నో వ్యక్తిగత జ్ఞాపకాలను పవన్ గుర్తు చేసుకున్నారు. అసలు అన్నదమ్ముల మధ్య ఉన్న ఆ అనుబంధం ఎలా ఉండేదో, చిరంజీవి గురించి పవన్ ఏం చెప్పారో ఈ స్పెషల్ స్టోరీలో ఓ లుక్ వేసేద్దాం. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. చిన్నప్పటి జ్ఞాపకాల నుంచి చిరంజీవి స్టార్గా ఎదిగే రోజుల వరకు ఎన్నో విషయాలను పవన్ గుర్తు చేసుకున్నారు. చిరంజీవి కాలేజీ రోజుల్లో వేసవి సెలవులకు ఇంటికొస్తే ఇంట్లో పండుగ వాతావరణం ఉండేదని, ఆయన తిరిగి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇల్లు ఖాళీగా అనిపించేదని, చిన్నప్పుడు అన్నయ్య పక్కన నడవటమే తనకు ఎంతో గర్వంగా ఉండేదని, నాన్నగారి బుల్లెట్ బైక్ పై రింగుల జుట్టు కళ్లద్దాలతో చిరంజీవిని చూస్తే ఎంతో ముచ్చటగా అనిపించేదని పవన్ చెప్పారు. వెండి తెరపై హీరో కాకముందే తన దృష్టిలో అన్నయ్యే అసలైన హీరో అని పవన్ చెప్పుకొచ్చారు. చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన తర్వాత సింగపూర్ నుంచి తెచ్చిన ఓ పెద్ద బ్లూ బ్యాగ్ తనకు ఇప్పటికీ గుర్తుందని పవన్ అన్నారు. ఇందులో తన కోసం తెచ్చిన లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, కామిక్స్, టేప్ రికార్డర్ లాంటి వస్తువులను ఎంతో జాగ్రత్తగా దాచుకునేవాణ్ణని పవన్ అన్నారు. ఇక చిరంజీవి పెళ్లి సమయంలో జరిగిన ఓ సరదా సంఘటన కూడా పవన్ గుర్తు చేశారు. అన్నయ్య పెళ్లి తర్వాత తమకు దూరమైపోతారేమోనని బాధపడి ఓ గదిలో కూర్చుని ఏడుస్తుంటే చిరంజీవి తన భార్యను తీసుకొచ్చి, రా ఈ రోజు నీకు ఓ పెద్ద మనిషిని పరిచయం చేస్తాను అంటూ సరదాగా ఆట పట్టించారట. తన బాధ చూసి ఇద్దరు నవ్వుకున్నారని పవన్ చెప్పారు. అయితే చిరంజీవి కెరీర్ లో పడిన కష్టాలు మాత్రం పవన్ ను బాగా కదిలించాయట. మెడ్రాస్ ఎండల్లో రోజుకు దాదాపు 18 గంటలు షూటింగ్ చేసి చెమటతో తడిసిన దుస్తులతో అర్ధరాత్రి ఇంటికొస్తున్న అన్నయ్యను ఎన్నోసార్లు చూశానని, అన్నయ్య కష్టంతోనే తాను ఎన్నో సౌకర్యాలు పొందుతున్నానన్న భావనతో ఒకప్పుడు తనకు బాధ, గిల్టీ కూడా కలిగేదని పవన్ అన్నారు. తాను చదువులో విఫలమైనా, జీవితంలో ఏ దారి ఎంచుకోవాలో తెలియకపోయినా చిరంజీవి మాత్రం తనని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదని, కుటుంబానికే కాదు స్నేహితులకు, నిర్మాతలకు, సినీ పరిశ్రమలోని ఎంతో మందికి ఆయన అండగా నిలిచారని పవన్ చెప్పారు. మెగాస్టార్గా ఎదగటం నుంచి కేంద్ర మంత్రి పదవి పద్మ విభూషణ్ వరకు చిరంజీవి సాధించిన విజయాలను ప్రస్తావించిన పవన్, ఇన్ని విజయాలు వచ్చినా ఆయనలో పని పట్ల ఉన్న తపన మాత్రం తగ్గలేదన్నారు. ఇటీవల శస్త్రచికిత్స తర్వాత కూడా త్వరగా కోలుకొని మళ్లీ షూటింగ్స్ లో బిజీ కావడాన్ని గుర్తు చేస్తూ ఆయన ఎప్పుడూ విశ్రమించరు అని చెప్పారు. చివరిగా పవన్ చెప్పిన మాట మాత్రం ఈ మొత్తం పోస్ట్ కే హైలైట్ గా నిలిచింది. ప్రపంచానికి చిరంజీవి మెగాస్టార్ కావచ్చు, కానీ తనకు మాత్రం ఎప్పటికీ అన్నయ్యే ఏకైక హీరో అని పవన్ చెప్పటం ఇప్పుడు అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తోంది. తెరపై మెగాస్టార్గా చిరంజీవిని చూసే కోట్లాది మంది అభిమానులకు పవన్ చెప్పిన ఈ చిన్ననాటి జ్ఞాపకాలు మరో కోణాన్ని చూపించాయి. అన్నయ్యపై ప్రేమ, ఆయన కష్టంపై గౌరవం, తన జీవితంలో చిరంజీవి పోషించిన పాత్రను పవన్ గుర్తు చేసుకున్న తీరు ఇప్పుడు మెగా అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తోంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ సెలబ్రిటీ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.